హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే అన్నయ్య వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ. అందుకని మేమైతే టెంపుల్‌కి వెళ్ళామనమాట. పెంజరు టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఇంతకు ముందులా కాదు, అమ్మవారి టెంపుల్ అయితే ఇప్పుడు కొంచెం కొత్తగా ఫ్రంట్‌లో కూడా శివాలయం అయితే కట్టారనమాట. చాలా బావుంది. వెళ్ళిన వెంటనే మనకి బయట నుంచే శివయ్య అయితే దర్శనమిస్తారండి. టెంపుల్ కూడా ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. వదిన అయితే దీపం పెట్టుకుంటుంది పైన. నేను ఈలోపు వీడియో అయితే తీశాను. ఈ శివాలయానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం నవగ్రహాలన్నీ కూడా బిల్డ్ చేశారు. చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ అందర్ ప్రాసెస్లో ఉందన్నమాట. ఇక్కడ మనంతట మనమే వెళ్ళి శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఎలా అంటే బ్యాక్ సైడ్ మనకి 12 లింగాలైతే వాళ్ళైతే పెట్టారండి. మనం ప్రతి లింగానికి మన స్వయంగా వెళ్ళి మన చేతులతో మనమైతే అభిషేకం చేసుకోవచ్చనమాట. మీ అందరి కోసం శివయ్యని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ చూద్దాము. చూడండి, ఇక్కడైతే 3 శివలింగాలున్నాయి. స్వామివారికి అయితే అభిషేకం చేశారు. మిగతా వాటికి కూడా అలంకరణ చేసి వదిలేశారు. ఇప్పుడు భక్తులు తాకిడి ఎక్కువైతే వాళ్ళ చేతే ఈ శివలింగాలకైతే అభిషేకం అయితే చేయిస్తారట. మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకు ఓవరాల్‌గా 12 శివలింగాలు ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళి మీ స్వయంగా మీరు అభిషేకం చేయించుకోవాలనుకుంటే ఈ టెంపుల్‌కి వెళ్ళండి. మీకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. శివయ్యని దగ్గర నుంచి చూడొచ్చు. అలానే అభిషేకం కూడా చేసుకొని పూజ అయితే చక్కగా నిర్వహించుకొని అయితే రావచ్చనమాట. సో ఇంకేముంది, టెంపుల్ దగ్గర పూజ అది కంప్లీట్ చేసుకున్నాం. వదిన అయితే దీపం కూడా పెట్టేసుకుంది. మళ్ళీ అందరం బ్యాక్ టు బ్యాక్ అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. వన్స్ అగైన్ మా అన్నయ్య వదినలకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. వీడియో నచ్చిందా? నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.